హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ గురించి చూసాం కదా. ఇందులో ఇట్ ఈస్ అ సబ్ రీజనల్ ఆర్గనైజేషన్ దట్ కేమ్ ఫ్రమ్ బ్యాంకాక్ డిక్లరేషన్. నిన్ననే మాట్లాడుకున్నాం అది. ఆల్ బే ఆఫ్ బెంగాల్ లిటోరల్ కంట్రీస్ ఆల్ లేవు, కొన్నే ఉన్నాయి. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ వన్ ఓన్లీ. ఇంక ఈరోజు టాపిక్ నరేంద్ర మోడీ గారు ఇటీవల నిన్ననే జయశ్రీ మహాబోధి, ఇది శ్రీలంకలో ఉంది ఈ యొక్క చెట్టు. సో అంటే మనకి బీహార్లో బౌద్ధ్ గయా దగ్గర ఉన్నటువంటి బోధి చెట్టు ఎట్లాగనో బోధి ధర్ముడు అక్కడ దాని కింద ఎన్లైట్మెంట్ పొందాడని చెప్తాం మనం, ముఖ్యంగా బుద్ధిజంలో భాగంగా. సో ఆయనకి అక్కడనే జ్ఞానోదయం అయింది. అయితే ఈ జ్ఞానోదయం అయినటువంటి చెట్టుని కొన్ని గ్రంథాల ప్రకారం సో తర్వాత కాలంలో ఈ చెట్టుని డెస్ట్రాయ్ చేశారు. తర్వాత మళ్ళీ వేరే చెట్టు అక్కడ వచ్చింది. ఇప్పుడు దాన్నే మనము చాలా స్ఫూర్తిగా తీసుకుంటాం. సో అది బౌద్ధ్ గయాలో ఉన్నటువంటి చెట్టుని మహాబోధి ట్రీగా మనం చూస్తాం. అయితే దాని తాలూకా శాఖలు తీసుకొని వెళ్ళి శ్రీలంకలో నాటి సేమ్ అలాంటి చెట్టే వచ్చింది. అంటే అక్కడ ప్లాంట్ చేయబడినటువంటి చెట్టే ఇది జయశ్రీ మహాబోధి. సో డెఫినెట్గా బుద్ధిస్ట్ ట్రెడిషన్లో భాగంగా భారతదేశం నుంచి శ్రీలంకకి ఈ బుద్ధిస్ట్ ట్రెడిషన్ అనేటటువంటిది వెళ్ళింది కాబట్టి శ్రీలంకకి మనకి సాంస్కృతికంగా చాలా అద్భుతమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో మీ అందరికీ తెలిసిందే, రాజపక్ష ప్రభుత్వం తర్వాత, ముఖ్యంగా రాజపక్ష ప్రభుత్వం వచ్చినటువంటి నాటి నుండి శ్రీలంకకి మనకి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాలతో పాటుగా రాజకీయపరమైనటువంటి సంబంధాలు కూడా కొంతలో కొంత సన్నగిల్లాయి. ఎందుకంటే చైనా దూకుడు ఆరంభించింది, అక్కడ హంబన్ తోట అనేటటువంటి పోర్టును డెవలప్ చేసింది. భారతదేశానికి సవాలుగా శ్రీలంకతో తనకున్నటువంటి సహచర్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసింది. సో ఇందులో భాగంగా ఈ బోధి ట్రీకి సంబంధించి ఇప్పుడు మోడీ గారు వెళ్ళినటువంటిది కేవలం ఇక్కడ ఏదో చెట్టును చూసి మనకున్నటువంటి కల్చర్ని ఏదో గుర్తు చేసుకోవడానికి కాదు, శ్రీలంకతో మనకున్నటువంటి సత్సంబంధాలను, శ్రీలంకతో మనకున్నటువంటి సహకార సంబంధాలను పెంచుకోవడానికి అనేటటువంటిది ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకి కల్చర్ హిస్టరీలో భాగంగా ఈ శ్రీ మహాబోధి గురించి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇంక శ్రీలంకకి మనకి సంబంధించిన రిలేషన్స్ అంటారా, నేను ఇప్పటికే చాలా క్లాసెస్ చేశాను. బట్ అగైన్ నేను మళ్ళీ ఏమైనా ఆ పర్టికులర్ ఇండియా శ్రీలంక రిలేషన్స్ వస్తే మళ్ళీ నేను క్లాసెస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా ఇది న్యూస్లో ఎందుకుంటే నరేంద్ర మోడీ గారు హీ విజిటెడ్ జయశ్రీ మహాబోధి టెంపుల్ ఇన్ ద హిస్టోరిక్ సిటీ అనురాధపుర. ఇది శ్రీలంకలో ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఈ జయశ్రీ మహాబోధి ట్రీ గురించి కనుక మనం చూస్తే ఈ జయశ్రీ మహాబోధి ట్రీ అనేటటువంటిది ఓల్డెస్ట్ లివింగ్ కల్టివేటెడ్ ప్లాంట్ గ్లోబల్లీ. అంటే ప్రపంచవ్యాప్తంగా నాటినటువంటి ఒక మొక్క చెట్టు అయ్యి ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటిది ఇది ఒక్కటే అని చెప్తూ ఉంటారు. సో ఇది బిలీవ్డ్ టు హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫ్ ఒరిజినల్ బోధి ట్రీ ఇన్ బౌద్ధ్ గయా. అంటే బౌద్ధ్ గయాలో ఉన్నటువంటి ఈ బోధి వృక్షం ఏదైతే ఉందో దేని కింద అయితే బుద్ధుడికి చాలా సంవత్సరాల తపస్సు తర్వాత పూర్తి స్థాయిలో ఆ యొక్క ఎన్లైట్మెంట్ అనేటటువంటిది వచ్చిందో ఆ చెట్టు నుంచి ఉన్నటువంటి ఒక శాఖ నుంచి తీసుకొని ఈ చెట్టును తీసుకొచ్చారు. అయితే ఇది ఎలా వచ్చింది అంటే దిస్ బ్రాంచ్ వాజ్ క్యారీడ్ బై సంఘమిత్ర. ఈమె ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ అశోక, అంటే అశోకుని యొక్క పెద్ద కుమార్తె. అలాగే క్వీన్ దేవి, ఈవిడ అశోకుని యొక్క వైఫ్. సో వీళ్ళు బుద్ధిజంని ప్రచారంలోకి తీసుకురావడానికి ముందుగా అశోకుని కొడుకు వెళ్తాడు. దాని తర్వాత ఆయన తాలూకా పిలుపు మేరకు అశోకుని కూతురు అయినటువంటి ఈమె సంఘమిత్ర అలాగే ఆయన వైఫ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ బోధి ట్రీ, మన బౌద్ధ్ గయాలో బీహార్లో ఉన్నటువంటి బోధి ట్రీ తాలూకా శాఖను తీసుకొని శ్రీలంకకు వెళ్ళి అక్కడ నాటుతారు. అక్కడ బుద్ధిజం రావడానికి ఇది చాలా పెద్ద పాత్ర పోషించింది అని చరిత్రకారులు చెప్తారు. సో ఒరిజినల్ ట్రీ అండర్ విచ్ బుద్ధ మెడిటేటెడ్ వాజ్ రిపోర్టెడ్లీ డెస్ట్రాయిడ్ పాసిబుల్లీ బై అశోక వైఫ్ తిష్యరాక్షిత ఇన్ సమ్ లెజెండ్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్గా మనం చెప్తున్నటువంటి బౌద్ధ్ గయాలో ఉన్నటువంటి బోధి ట్రీ ఏదైతే ఉందో, అంటే మన బుద్ధుడు, ఇందాక బోధి ధర్ముడు అని అన్నాను, నాకు ఆ సినిమా గుర్తొచ్చింది, సెవెంత్ సెన్స్. సో బుద్ధుడు తపస్సు చేసినటువంటి బౌద్ధ్ గయాలో ఉన్నటువంటి ట్రీ ఏదైతే ఉందో ఈ చెట్టు కొన్ని పుస్తకాలు కొన్ని గ్రంథాల ప్రకారం, ముఖ్యంగా అశోకుని వైఫ్ ఒక ఆమె, అంటే అశోకునికి చాలామంది భార్యలు ఉన్నారు, ఆమె ఈ పర్టికులర్ ట్రీ ఏదైతే ఉందో అది నాశనమైందట కొన్ని యుద్ధాలలో మరొక రకంగా. సో ఈ కొన్ని గ్రంథాలలో చెప్పినటువంటి మేరకు ఇప్పుడు ఉన్నటువంటి బౌద్ధ్ గయాలో ఉన్నటువంటి ట్రీ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ట్రీ కాదు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మళ్ళీ నేను చెప్పట్లా,
కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి, కొన్ని గ్రంథాల్లో అది లేనే లేదు. అది నిజమా కాదా అనేటటువంటిది ఆ రోజు బ్రతికున్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది, లేదా దాని మీద విపరీతంగా అద్భుతమైన సర్వే చేసినటువంటి ఎవరైనా చరిత్రకారులకు తెలుస్తుంది. బట్ కొన్ని గ్రంథాలలో రాసింది అయితే మాత్రం అది సమ్ లెజెండ్స్. సో ఇప్పుడు దీని ప్రకారం మనకి ఏమవుతుంది, సంఘమిత్ర ఎవరైతే అశోకుని పెద్ద కుమార్తె ఉన్నారో వీరు ఈ చెట్టు పాడవక పూర్వమే, అంటే ఈ కొన్ని యుద్ధాలలో లేదా మరొక రకంగానో ఆ చెట్టు పాడవక పూర్వమే ఈ చెట్టు తాలూకా శాఖను తీసుకెళ్ళి ఈ మహావృక్షం శాఖను అనురాధపురాలో నాటడం అనేటటువంటిది మీకు ఇప్పుడు ఏం అర్థమవుతుంది, ఒరిజినల్ ట్రీ అంటే నిజంగా బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి ఈ చెట్టు శ్రీలంకలో ఉన్నట్టుగా దీని తాలూకా ఇంపార్టెన్స్ని మనం గుర్తించవచ్చు. ఒకవేళ ఇఫ్ దిస్ లెజెండ్ వాజ్ ట్రూ, అంటే ఇక్కడ చెప్తున్నటువంటి ఈ తిష్యరాక్షిత అనేటటువంటి వైఫ్ చెప్తున్నటువంటి కొన్ని లెజెండ్స్లో భాగంగా నిజంగా బౌద్ధగయలో ఉన్నటువంటి బుద్ధుడు జ్ఞానోదయమైనటువంటి చెట్టు నిజంగా డెస్ట్రాయ్ చేయబడితే ఆ ముందునే ఈ శాఖను తీసుకొని వెళ్ళి అక్కడ నాటారు కాబట్టి సో ఒరిజినల్ ట్రీ అప్పుడు ఏమైంది, శ్రీలంకలో ఉన్నటువంటి అనురాధపురాలో ఉన్నటువంటి మహాబోధి ట్రీ అయిందనమాట. సో ఇది మనకి చెప్పేటటువంటిది. అలాగే సంఘమిత్ర అరైవల్ ఇన్ శ్రీలంక విత్ ద ట్రీ ఈస్ కమెమరేటెడ్ డ్యూరింగ్ ద ఉదువాపా పోయా. ఇది ఒక ఫెస్టివల్, ఇది అంటే ప్రతి సంవత్సరం కూడా పున్నమి రోజు, ముఖ్యంగా డిసెంబర్లో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు ఈ ఫెస్టివల్ని జరుపుతారు. ఉదువాపా పోయా ఇది ఒక ఫెస్టివల్ పేరు. ఇది ఎందుకు జరుపుతారు అంటే ఆ సమయానికి సంఘమిత్ర ఈ ఈ బోధి ట్రీని తీసుకొని అక్కడికి వచ్చినట్టుగా, అక్కడ నాటినట్టుగా ఆ కమెమరేషన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఫెస్టివల్ని జరుపుతూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి సంఘమిత్రాస్ జర్నీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే సంఘమిత్ర ఒరిజినల్ నేమ్ ఏంటంటే ఆయాపాలి. ఆమె 282 బీసీ నుంచి 203 బీసీ వరకు బ్రతికారు. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగినప్పుడు 250 బీసీ పాటలీపుత్రలో కొన్ని మిషన్స్ ప్లాన్ చేశారు అశోకుని కాలంలో, ఆ తర్వాత కాలంలో కూడా. ఏంటంటే మీ అందరికీ తెలుసు, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పూర్తి స్థాయిలో ధర్మ అనేటటువంటిది అశోక ధర్మ అనేటటువంటి దాంట్లోకి మారి సో పూర్తి స్థాయిలో తన మీద పడినటువంటి మచ్చను మాపుకునేందుకు గాను మొత్తం దేశమంతటా కూడా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చెందడానికి చాలా ప్రయత్నించాడు. ఎందుకంటే బౌద్ధ మతంలో కొంత శాంతి సహనం అనేటటువంటి ఉంటాయి కాబట్టి. ఇందులో భాగంగా పాటలీపుత్ర ప్రాంతం నుంచి అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీహార్ ఈ ఏరియాస్ దగ్గర నుంచి చాలా ప్రాంతాలకు, ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియాకు కూడా వెళ్ళిందంట, అప్పట్లో చైనాకు కూడా పోయిందని చెప్తారు. ఈ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో ఈ బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలోనే భాగంగా అశోకుని కుమారుడైనటువంటి మహింద, కొంతమంది మహేంద్ర అని కూడా రాస్తారు, ఈయన శ్రీలంకకు ఒక మిషన్ని పట్టుకెళ్ళాడు బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయడానికి. సో మహింద అక్కడ ఉన్నటువంటి ఒక కింగ్, అంటే ఆ రోజుకి అక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి అనురాధపుర అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతని పేరు దేవనాంపియ తిస్స. అతని పేరు దేవనాంపియ తిస్స. ఇతన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించేలాగా మహింద ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత రాయల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో అంటే ఈ రాజుకు చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తారు. ఇందులో భాగంగా మహింద సంఘమిత్ర అంటే అశోకుని యొక్క కుమార్తెను శ్రీలంకకి రావాలి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ రాజుకు చెందినటువంటి ఆడవారు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ముందుకు వచ్చారు. తత్కారణం చేత నీవు వచ్చి సంఘమిత్ర కనుక వచ్చి వీళ్ళని కూడా బౌద్ధ మతంలోకి మరల్చగలిగితే మొత్తంగా ఈ ప్రాంతంలో బౌద్ధ మతం అనేటటువంటి స్థిరపడుతుంది అనే ఉద్దేశంతో మహింద పిలిచినటువంటి కారణంగా సంఘమిత్ర శ్రీలంకకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ వెళ్ళేటటువంటి క్రమంలోనే ఈ బౌద్ధగయాలో ఉన్నటువంటి చెట్టు తాలూకా శాఖను అక్కడ నాటడానికి ఒకటి ఆలోచించి అక్కడికి తీసుకెళ్లారు. ఇది కల్చరల్ టైస్ హ్యాపెన్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా. మనకి బేసికల్గా ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్లో కల్చరల్ టైస్ అండ్ హిస్టరీలో భాగంగా కొన్ని స్టేట్మెంట్స్ అడిగే అవకాశం ఉందిగా. ఈ పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే 2 మార్కులు ఈజీగా వస్తాయి యూపీఎస్సీలో. అలాగే సంఘమిత్ర ఆ రాయల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుద్ధిస్ట్ ఆ రోజు ఉన్నటువంటి మోనాస్టిక్ ఆర్డర్ ఉంటుంది కదా, కొంతమంది బుద్ధిజంలో నన్స్ ఉంటారు, సన్యాసం స్వీకరిస్తారు, అట్లాంటి వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ నన్స్ అంటే బిక్కుని సంఘ అనేటటువంటి దాన్ని శ్రీలంకలో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత సంఘమిత్ర మహేంద్ర ఆయన చనిపోయేంత వరకు వీళ్ళిద్దరూ కూడా అనురాధపురాలోనే ఉన్నారు వాళ్ళ తర్వాత జీవితం అంతా కూడా. సో ఆమె ఎఫర్ట్స్ కారణంగా బిక్కుని ట్రెడిషన్ అనేటటువంటిది, ముఖ్యంగా తెరవాడ కంట్రీస్ అంటాం, అంటే బర్మా, చైనా, థాయిలాండ్ ఇక్కడంతా కూడా తెరవాడ బుద్ధిజంని ఫాలో అవుతారు. మన దగ్గర ఏమో మహాయాన, హీనయాన ఇట్లా అనేక బుద్ధిజం శాఖలు ఉన్నాయి. అక్కడ తెరవాడ బుద్ధిజం అనేటటువంటి ట్రెడిషన్, తెరవాడ బుద్ధిజంలో
బిక్కుని అనేటటువంటి ఒక సాంప్రదాయం శ్రీలంకలో మొదలైంది. ఇదే సాంప్రదాయాన్ని మీరు థాయిలాండ్ ఇంకా ఇతర దేశాల్లో కూడా చూస్తారు. ఇది అక్కడ జరిగినటువంటి ట్రెడిషన్, మనకి హిస్టరీలో రాసినటువంటి అంశాలు. అయితే దీనికి సంబంధించి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే జయశ్రీ మహాబోధి లివింగ్ లింక్ టు బుద్ధ, అంటే బుద్ధుడు పూర్తి స్థాయిలో జ్ఞానోదయం పొందినటువంటి చెట్టు, ఆ చెట్టుకి సంబంధించిన శాఖ కాబట్టి ఇది బుద్ధుని జీవితంలో మమేకమై ఉందని చాలామంది నమ్ముతారు. ఇది ప్రపంచంలోనే చాలా బుద్ధిస్ట్ వర్షిప్పులు బౌద్ధగయ తర్వాత చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. శ్రీలంకలో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం, పిలిగ్రిమేజ్. అక్కడ కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. చాలా వేలల్లో ప్రతి సంవత్సరం కూడా జనాలు అక్కడికి వచ్చి బుద్ధుని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఈ ట్రీకి చాలామంది ఏమో చెప్తారంటే ఈ యొక్క శ్రీలంకలో అనురాధపురాలో ఉన్నటువంటి ఈ యొక్క వృక్షానికి కనుక మనం మొక్కితే మనకి చాలా గుడ్ ఫార్చ్యూన్స్, అంటే అదృష్టం వస్తుందని చాలా నమ్ముతారు. అలాగే జీవితంలో బుద్ధుడికి ఏ మాదిరిగా అయితే పాజిటివ్ చేంజెస్, ఎన్లైట్మెంట్ వచ్చాయో అట్లాగనే మన జీవితంలో కూడా చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయని నమ్ముతారనమాట. అలాగే ముఖ్యంగా ఫార్మర్స్, అక్కడ ఉన్నటువంటి రైతులైతే వాళ్ళకి సంవత్సరం మొదటిలో వచ్చినటువంటి పంట ఏదైతే ఉంటుందో ఫస్ట్ హార్వెస్ట్ ఒక మంచి ఉద్దేశంతో, ఒక గుడ్ ఫెయిత్తో ఆ చెట్టుకే బుద్ధుడికి సమర్పిస్తూ ఉంటారు శ్రీలంకలో. ఇప్పుడు దీన్ని నరేంద్ర మోడీ గారు విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారు కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. అలాగే దీని ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ కనుక మీరు చూస్తే ఈ ట్రీ ఒక హై టెరాస్, అంటే చుట్టూ చాలా పెద్ద ఒక ఎత్తు మీద ఉంటుంది ఇది. దీనికి ఒక 4 లోవర్ టెరాసెస్ ఉంటాయి. దీన్ని పరివార బోధి అని అంటారు. అంటే ఇది చాలా ఎత్తులో ఉంటుంది. ఇంకొక చిన్న పక్కపక్కన ఇంకొక చిన్న టెరాసెస్ అంటే మెట్లులాగా ఉంటాయి అన్నమాట. ఈ టెరాసెస్ ఈ ట్రీకి ప్రొటెక్షన్గా నిలుస్తాయి. అలాగే స్టాట్యూస్, ఫెన్సెస్, ఇంకా ఇతర స్ట్రక్చర్స్ అన్నీ కూడా తర్వాత కాలంలో కలిపారు. ఈవెన్ బుద్ధుడి తాలూకా బొమ్మలు కూడా కలిపారు అక్కడ. అలాగే ఈ సైట్ని చీఫ్ హై ప్రీస్ట్ ఆఫ్ అతమాస్థాన, అంటే ఇక్కడ మనకి ఎట్లా అయితే టెంపుల్స్ వాటికి సంబంధించినవి ఉంటాయో అక్కడ శ్రీలంకలో అట్లా ఉంటాయి. సో వాళ్ళు దీన్ని సంరక్షిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో మనకి ఇలా ఎక్కడైతే మన బౌద్ధ గయాలో ఏ రకంగా అయితే లక్షల్లో భక్తులు వస్తారో అక్కడ కూడా లక్షల్లో భక్తులు రావడం అనేటటువంటిది సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశం. అలాగే ప్రిజర్వేషన్ ఎఫర్ట్స్ చూస్తే ఈ ట్రీస్ లాంగిటివిటీ ఈజ్ డ్యూ టు కేర్ఫుల్ మెయింటెనెన్స్. అంటే ఇన్ని వందల సంవత్సరాలు ఈ యొక్క, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎంత అయింది, 2000 సంవత్సరాలు అయింది దాదాపుగా. ఈ 2000 సంవత్సరాల పాటు ఈ చెట్టు అలా నిలబడి ఉండడానికి గల కారణం ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. చాలా అటాక్స్ జరిగాయి. 1985లో మిలిటెంట్ అటాక్స్ కూడా జరిగాయి. ఇక్కడ 146 మంది ఈ చెట్టు దగ్గరనే చనిపోయారు ఈ చుట్టుపక్కల. కానీ ఈ చెట్టు మాత్రం పాడవలేదు, దాన్ని అలాగే పరిరక్షించారు. ప్రిజర్వేషన్ మెజర్స్ ఇప్పటికీ కూడా ప్రభుత్వం కన్సర్న్లో కూడా జరుగుతున్నాయి. సో చాలా అద్భుతమైన మెయింటెనెన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అప్పర్ టెరేస్ అనేటటువంటిది చాలా అద్భుతంగా ఈ ట్రీని రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో అన్నీ కూడా సమృద్ధిగా ఉండడం వల్ల దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒక రకంగా మన కల్చరల్ సిగ్నిఫికెన్స్తో పాటుగా శ్రీలంకలో ఉన్నటువంటి ఈ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఇరు దేశాల ప్రజల్ని, బౌద్ధ మతాన్ని కూడా చాలా కలిపేటటువంటి అంశం. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దయచేసి ఈ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. వెరీ స్మాల్ టాపిక్. జయశ్రీ మహాబోధికి సంబంధించిన సాంస్కృతిక ప్రాముఖ్యత, నిర్మాణ లక్షణాలు మరియు సంరక్షణ ప్రయత్నాలు చర్చించండి. అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ డైలీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం కాబట్టి ఇచ్చాను. యూ ట్రై ఇట్. సో థ్యాంక్ యూ. ఇది మన న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. ఎనీ టాపిక్స్ ఇంకా నేను చెప్పాలని అనుకుంటే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఎనీ టాపిక్స్ విచ్ ఐ లెఫ్ట్, దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను వాటిని డీల్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.